హై ఫ్రెండ్స్. సో ఈరోజు మనం సొసైటీలో జరుగుతున్న ప్రతి ఒక్క ప్రాబ్లం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో ఈరోజు కూడా ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే ఈ ప్రజెంట్ సొసైటీలో పేదవాడు మరింత పేదవాడిగా ఎలా మారుతున్నాడు అనే దాని గురించి చెప్తాను. సో అది ఎలాగంటే, ఇప్పుడు జనరల్గా పేదవాడు అంటే ఎవరిని కన్సిడర్ చేస్తారు? సో అతనికి ఏమన్నా బేసిక్ నీడ్స్ కానీ కొన్ని కంఫర్ట్స్ కానీ లేకపోతే అతన్ని పేదవాడిగా కన్సిడర్ చేస్తారు. సో జనరల్గా పేదవాడి యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే, పొద్దున్నే లెగవడం, అతనికి ఏదో ఒక పని ఉంటుంది. ఏదన్నా ఒక కూలి పని కానీ, లేదా ఏదన్నా ఒక శారీరక పని కానీ, అంటే శరీరం రెక్కాడిస్తే కానీ డొక్కాడదని చెప్పేసి ఒక సామెత ఉంటుంది కదా. సో అటువంటి పనులు ఏవో ఉంటాయి. సో ఆ పనులు చేసుకోవడానికి సిద్ధమవుతారనమాట మార్నింగ్ లేచినప్పటి నుంచి. సో ఆ పనికి వెళ్ళిపోయి ఆ పని ఏదో సాయంత్రం వరకు చేసుకొని సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేస్తారనమాట. సో ఇంటికి వచ్చేసి ఏం చేస్తారు? వాళ్ళకి ఇంట్లో ఏదో వండింది తినేసి పడుకుంటారు. సో వీళ్ళని జనరల్గా పేదవాళ్ళుగా కన్సిడర్ చేస్తున్నారు. సో కరెక్ట్గా చెప్పుకోవాలనుకుంటే వీళ్ళు అసలు పేదవాళ్ళే కాదు. ఎందుకంటే వీళ్ళు కేవలం శారీరక శ్రమ మాత్రమే పడుతున్నారు. సో మెడికల్ పరంగా చూసుకుంటే శారీరక శ్రమ పడుతున్న ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యవంతులు లెక్క అనమాట. అంటే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. సో ఇతను మార్నింగ్ లేచిన కాడి నుంచి ఈవినింగ్ 6 దాకా శారీరకంగా కష్టపడి సాయంత్రం వచ్చి ఏదో తనకి ఇంట్లో వండిన ఆహారం తినేసి పడుకుంటారనమాట. సో అప్పుడు ఏమవుతుంది? అతని శరీరం కానీ అతని బాడీ కానీ చాలా దృఢంగా తయారవుతుంది. సో వీళ్ళని మనం పేదవాళ్ళని ఎలా కన్సిడర్ చేస్తామంటే, మన సొసైటీ ఆల్రెడీ ఒక ప్రీడిఫైన్డ్ ఎరాని సెట్ చేసి పెట్టిందనమాట. ఎట్లాగంటే పేదవాడు అంటే ఎలా ఉంటాడు? సో కొన్ని టైప్స్ ఆఫ్ పనులు చేసే వాళ్ళని పేదవాళ్ళు అని వచ్చేలాగా ప్రజెంట్ సొసైటీ అనేది మారిందనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రిక్షా బండి లాగేవాడు పేదవాడు అంటారు. సో అతను శారీరక శ్రమ చేస్తున్నాడు, కానీ అతను పేదవాడని ఎందుకు అంటున్నారో అర్థం కావట్లేదు. అదొకటి. సో ఇప్పుడు కారులో తిరిగే అతన్ని ధనవంతుడు అని అంటున్నాం. సో అతను కారులో తిరుగుతున్నా కూడా సాయంత్రం ఇంటికి వెళ్ళి మనస్ఫూర్తిగా నిద్రపోలేని రోజులు ఎన్నో ఉంటాయి. అది కారుల్లో తిరిగే వాళ్ళని కానీ, లేదా ఆఫీసుల్లో ఏసీల మధ్య కూర్చుని వర్క్ చేసుకునే వాళ్ళని కానీ ఒకసారి అడిగి చూడండి. వాళ్ళ మైండ్లో ఎంత ప్రెజర్ అనేది రన్ అవుతుందో అది వాళ్ళకి మాత్రమే తెలుసు. అలా కాకుండా ఈ పేదవాళ్ళు అని మనం ఎవరినైతే అంటున్నామో వాళ్ళని కానీ తీసుకుంటే, మార్నింగ్ లేచిన కాడి నుంచి శారీరక శ్రమ చేస్తారు. సో ఈవినింగ్ కల్లా పని పూర్తి చేసుకొని ఇంటికి వస్తారు. వాళ్ళకి ఆకలైనంత వరకు తింటారు, పడుకుంటారు. సో ఇక్కడ వీళ్ళకి మానసిక వ్యధ అనేది చాలా తక్కువ అనమాట. సో మానసిక వ్యధ, ప్రెషర్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయి అంటే, సో ఇప్పుడు అదే అనమాట మెయిన్ పాయింట్. సో పేదవాడు ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఏ స్టేజ్ వరకు? అతను ఎప్పుడైతే రెగ్యులర్గా మార్నింగ్ లేచి తన పని తాను చూసుకొని ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేసి తనకు ఉన్నది ఏదో తినేసి పడుకొని, వారాంతంలో కల్లా కొంత డబ్బు అనేది వాళ్ళు పనిచేసిన కడిస్తే వాళ్ళు దాన్ని తెచ్చుకొని వాళ్ళకి కావాల్సినవి కొనుక్కొని బేసిక్ నీడ్స్తో బతికే వాళ్ళందరూ పేదవాళ్ళు అనమాట. సో ఈ బేసిక్ నీడ్స్ కావాలనుకున్న వాళ్ళందరూ పేదవాళ్ళే. కానీ పేదవాడు ఇంకా మరింత పేదవాడుగా మారుతున్నాడంటే దానికి మీనింగ్ ఏంటంటే, సొసైటీలో చాలామంది పేదవాళ్ళు ఉంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉంది, సేమ్ అలాంటి ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ ఉంది. సో ఈ ఫ్యామిలీ ఏం చేస్తుందంటే, రోజు మార్నింగ్ లేచి వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు. సో రెండో ఫ్యామిలీ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుందంటే, రోజు పనికి వెళ్తారు, సేమ్ వాళ్ళు చేసే పని కూడా ఇదే. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రజెంట్ సొసైటీలో కొంతమంది ఏవో వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్ నీడ్స్ అనేవి కొనుక్కున్నారని చెప్పేసి వీళ్ళకి చిన్న ఆశ కలుగుతుంది అనమాట. వాళ్ళ దగ్గర అది ఉంది, మన దగ్గర అది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ ఉందనుకుందాం, డబ్బున్న అతని దగ్గర ఒక టీవీ ఉందనుకుందాం. సో ఇక్కడ డబ్బు లేని అతని దగ్గర టీవీ ఉండదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర టీవీ ఉంది, మన దగ్గర ఎందుకు ఉండకూడదు, మనం చూడకూడదా అంటే మనం పేదవాళ్ళం అని చెప్పేసి మనం టీవీకి కూడా నోచుకోలేము అనే ఒక ఆలోచన అనేది వీళ్ళకి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనమాట. సో ఇలా జనరేట్ అయినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళెవరికో ఉందని చెప్పేసి వీళ్ళు కూడా వెళ్ళి ఒక టీవీని అనేది కొనుక్కొని తీసుకొచ్చుకుంటారనమాట. ఇప్పుడు వీళ్ళు డైలీ మార్నింగే లేచి ఒక శారీరక శ్రమకి వెళ్ళి పని అంతా పూర్తి చేసుకొని ఈవినింగ్ వచ్చే క్రమంలో అందులో సంపాదించిన డబ్బుతో ఒక టీవీ కానీ, వాళ్ళకి కావాల్సిన ఏదన్నా ఒక ఏసీ కానీ, ఒక బైక్ కానీ, ఇట్లాంటివి కొనుక్కోవడానికి చిన్నగా వాళ్ళు అప్డేట్ అవుతూ ఉంటారనమాట. సో ఈ అప్డేట్ అయ్యే క్రమంలో ఏం జరుగుతుందంటే, డబ్బున్న వాడి దగ్గర తిరిగి చాలా డబ్బు ఉంటుంది కాబట్టి ఎట్ ఏ టైం వెళ్ళి
ఒక 20,000 30,000 వచ్చేసి ఒక టీవీ అనేది కొనుక్కొచ్చుకోగలడు. అలాగే సేమ్ ఒక బైక్ కానీ ఒక కార్ కానీ ఎట్ ఎ టైం సింగిల్ పేమెంట్తో బైక్ అనేది కానీ కార్ అనేది కానీ కొనుక్కొని తెచ్చుకునేంత కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు బతుకుతున్నారు. కానీ ఇక్కడ మన పేదవాడు ఏం చేస్తున్నాడు, పొద్దున్నే లేచిన కాడ నుంచి శారీరక శ్రమ చేసుకుంటా అతని దగ్గర వచ్చే రోజు సంపాదన ఎంత ఉండొచ్చు, మినిమం ఒక పేదవాడి సంపాదన రోజుకి వచ్చేసి ఒక 600 నుంచి ఒక 500 నుంచి ఒక 600 ఉంటుంది అనుకుందాం. సో నెలకు వచ్చేసరికి ఒక 15,000 నుంచి ఒక 18,000 వరకు ఉంది అనుకున్నాం. సో ఇటువంటి క్రమంలో అతనికి కావాల్సిన నీడ్స్, అతనికి కావాల్సిన బేసిక్ నీడ్స్ వరకే అతని దగ్గర కంఫర్ట్స్ ఎఫోర్డ్ చేయగలిగినంత డబ్బు ఉంది. సో ఇటువంటి సమయంలో పక్కన వాడు ఎవరో ఏదో చేశారని చెప్పేసి వీళ్ళు కూడా, ఈ రెండో ఫ్యామిలీ ఏదైతే ఉందో వీళ్ళు కూడా మా దగ్గర కూడా టీవీ ఉంటే బాగుంటుందని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే టీవీ కొనడానికి ప్రయత్నిస్తారు. ఈ టీవీ కొనడానికి ప్రయత్నించే వాళ్ళే మనకి టీవీలు అమ్మే వాళ్ళే కాదు, మెయిన్గా మార్కెటింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళు, బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఈ పేదవాళ్ళే మెయిన్ ఎయిమ్గా చేసుకొని వాళ్ళ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే పేదవాడి దగ్గర డబ్బు ఉండదన్న సంగతి వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈఎంఐ అనే ఒక ఊబిలోకి పేదవాడిని నెడతారు. సో నేను మీకు ఈఎంఐ కింద నేను మీకు ఇవి టీవీ ఇస్తాను, మీరైతే ఊరికి టీవీ ఎత్తుకెళ్ళిపోవచ్చు, ముందుగానే తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకొని మీరు వాడుకోవచ్చు, నెలవారీ పద్ధతుల్లో మీరు తర్వాత ఒక్కొక్క ఈఎంఐ కింద మీరు దాన్ని జమ చేసుకోవచ్చు అని చెప్పేసి పెడతారు. దానికి పేదవాడు ఏమంటాడు, ఓకే మనం ఎట్ ఏ టైం డబ్బు పెట్టట్లేదు కదా, నెలవారీగా కదా, సో మనకు కొంచెం టైం ఉంటుంది, మనం ఎక్కడో చోట చూసుకొని చేసుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనవాడు ఆ టీవీ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కంఫర్ట్స్ అనేవి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇప్పుడు ఆ ఫ్యామిలీ అలా చేసింది. సేమ్ ఫస్ట్ ఫ్యామిలీ ఉంది కదా, సో ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఏం ఆలోచిస్తుంది, సో వాళ్ళు మనలాగే పని చేస్తున్నారు, మనం చేసే పని దగ్గరికే వాళ్ళు వస్తున్నారు, మనం ఎంత సంపాదిస్తున్నాం వాళ్ళు అంతే సంపాదిస్తున్నారు, సో వాళ్ళు టీవీ కొన్నారు, సో మనం ఎందుకు కొనలేము, సో వాళ్ళకి మనకి సేమ్ ఇన్కమ్ అయినప్పుడు మనం కూడా టీవీ కొనొచ్చు కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి కూడా ఆలోచన అనేది రైజ్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే వీళ్ళకి కూడా ఆలోచన రైజ్ అవుతుందో వీళ్ళ మనశ్శాంతిని వీళ్ళ చేతులారా వీళ్ళే కాల్ చేసుకుంటున్నారనమాట. సో ఇప్పుడు ఆ రెండో ఫ్యామిలీ టీవీ కొంది, సో ఇతను వెళ్ళి అతను అడుగుతాడు అనమాట, సో మీరు ఎక్కడ ఎలా కొన్నారు, ఏంటి ప్రాసెస్ ఏంటని చెప్పి మొత్తం డీటెయిల్స్ తీసుకొని సేమ్ సెకండ్ డే వెళ్ళిపోయి సో మాకు కూడా కావాలి అని చెప్పేసి వాళ్ళు కూడా సేమ్ వాళ్ళు ఏదైతే చేశారో వీళ్ళు కూడా అదే చేస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బయట ఎవరికో కొన్ని కంఫర్ట్ నీడ్స్ ఉండటం చూసి పేదవాడైన నీకు కూడా నాకు ఆ కంఫర్ట్ నీడ్ నాకు కూడా కావాలి అనే ఒక ఆశ, ఒక కోరిక అనేది జనరేట్ అయింది. ఆ కోరిక జనరేట్ అయినప్పుడు పేదవాడు చేయాల్సిన పని ఏంటంటే, ఒక కోరిక అనేది జనరేట్ అయినప్పుడు పేదవాడు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే రోజు పనిచేసేదానికన్నా వారాంతంలో కూడా పనిచేసి దానికోసం ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టేంత డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక కోరిక అనేది కోరుకోవాలి. సో అటువంటి ఎక్స్ట్రా మనీ అనేది లేనప్పుడు మనం మన కంఫర్ట్స్ని మనం కొన్ని అదుపులో పెట్టుకోవాలి. సో అలా అదుపులో పెట్టుకుంటే మాత్రమే నువ్వు ప్రశాంతంగా బతకగలవు, ఆరోగ్యంగా బతకగలవు, కొంచెం ఎక్కువ కాలం ప్రశాంతమైన జీవితాన్ని లీడ్ చేయగలవు. ఓకేనా. సో నెక్స్ట్ ఈ ఫస్ట్ ఫ్యామిలీ టీవీతోనే ఆగిపోదు. సో టీవీ అనేది ఒక ఒక సంవత్సరం కానీ 2 సంవత్సరాల్లో కానీ క్లియర్ అయిపోతుంది. సో టీవీ అనేది ఇంట్లో ఏర్పడిపోయింది. సో సేమ్ ఇట్లానే ఈ ఫ్యామిలీకి కూడా టీవీ అనేది ఏర్పడిపోయింది. ఇది టీవీతోనే ఆగిపోతే వాళ్ళు కంఫర్ట్ జోన్లోనే ఉన్నట్లు లెక్క, కానీ టీవీతో ఆగరు. సో మీరు అనుకుంటారు కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, మా భర్త ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాడు, సో ఒక బండి కానీ ఒక బైక్ కానీ కొనుక్కుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళకి వస్తుంది అనమాట ముందు ఆలోచన. సో అప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ఇట్లానే ఈ టీవీ ఎలా అయితే నెలవారీ పద్ధతుల్లో కొన్నారో సేమ్ అట్లా వాళ్ళకు కూడా ఒక బైక్ కానీ ఒక సైకిల్ కానీ ఒక టీవీఎస్ ఎక్సెల్ కానీ ఏదో ఒకటి ఈఎంఐ పద్ధతుల్లో కొనడానికి ట్రై చేస్తారు. సో ఇలా ఈఎంఐ పద్ధతుల్లో ఎప్పుడైతే పేదవాడు అనేవాడు మునిగిపోతాడో ఆ పేదవాడి జీవితం అప్పటి వరకు ప్రశాంతంగా ఉంది. పేదవాడని ఎందుకు అంటున్నానంటే సొసైటీలో ప్రశాంతంగా బతికేవాడికి ఇచ్చిన ముద్ర ఏంటంటే పేదవాడు అని. సో అతను మానసికంగా ఎటువంటి ప్రెషర్ లేదు, ఆర్థికంగా కూడా అతను స్ట్రాంగ్గా కాదు, కానీ ఆర్థికంగా అతను స్టెబిలిటీతో ఉన్నాడు. ఎందుకంటే అతనికి కావాల్సిన నీడ్స్, అతనికి కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్నీ సంపాదించుకోగలడు. కానీ అతనికి పేదవాడు అని ఈ సొసైటీ అని ఒక ముద్ర వేసిందనమాట. సో పేదవాడు అని ముద్ర ఎందుకు వేసిందంటే ఉన్నవాడి దగ్గర చాలా కంఫర్ట్స్ ఉన్నాయి, ఉన్నవాడి దగ్గర చాలా లగ్జరియస్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి, ఉన్నవాడి దగ్గర చాలా లగ్జరియస్ ఫోన్స్, మొబైల్స్ ఉన్నాయి. సో వెహికల్స్, కార్లు, బైక్లు, చాలా కాస్ట్లీ బైక్లు, కాస్ట్లీ కార్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ
అతను సరితూగలేడు కాబట్టి అతనికి వేసిన ముద్ర ఏంటంటే సొసైటీలో పేదవాడు అని. సో ఈ పేదవాడు ఆ ఉన్నవాడిని చూసేసి ఇతనుకున్న ప్రశాంతత అనేది పోగొట్టుకుంటున్నాడు అనమాట. సో ప్రతి ఒక్క పేదవాడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నా దృష్టిలో వీళ్ళు పేదవాళ్ళే కాదు, పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు, ప్రశాంతత ఉన్నవాళ్ళు వీళ్ళు. చాలామంది ఉన్న వాళ్ళలో చాలామంది డబ్బున్న వాళ్ళలో కొంతమందిని అడిగి చూడండి మీరు, కొంతమంది ఓపెనే చెప్తారు, వాళ్ళకి కోట్ల కోట్ల డబ్బు ఉండొచ్చు కానీ ప్రశాంతత అనేది మాత్రం ఉండదు. సో వాళ్ళకి ఆ కోట్ల డబ్బు అనేది బై ప్రాసెసింగ్లో ఏదో ఒక బ్యాక్ ఎండ్లో ఏదో ఒక చోట ప్రెజర్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఆ కోట్లు సంపాదించేటప్పుడు కానీ లేదా అతను వర్క్ చేసేటప్పుడు కానీ ఏదో ఒక మానసిక వ్యధ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఆ మానసిక ప్రెజర్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది అతని దగ్గర ఉన్న ఆస్తి మొత్తం పోయేదాకా ఆ మానసిక వ్యధ మాత్రం పోదు. ఓకేనా? సో ఇట్లా ధనవంతుడిగా ఉండి మానసికంగా బాధపడేదానికన్నా సొసైటీలో ఎవరినైతే పేదవారిగా అంటున్నారో, ప్రశాంతంగా బతికే ఫ్యామిలీస్ని పేదవారిగా అంటున్నారో వాళ్ళలాగా బతకడం చాలా మంచిదన్నమాట. సో ఎవరో ఏదో చేశారని చెప్పేసి మనం కూడా అదే చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరో వెళ్ళి వాత పెట్టుకున్నారని చెప్పేసి మనం కూడా వాత పెట్టుకోవడం అనేది కూడా చాలా ఫూలిష్నెస్ పని అనమాట. సో ప్రజెంట్ సొసైటీలో ఎవరినైతే పేదవాళ్ళు అని ముద్ర వేసి పిలుస్తున్నారో వాళ్ళు నా దృష్టిలో ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళని అర్థం. వాళ్ళ పిల్లలున్నా కూడా వాళ్ళ పిల్లలకు సరిపోయేంత వాళ్ళు సంపాదించుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తు కూడా ఇవ్వగలరు. సో ఎప్పుడైతే వాళ్ళ కంఫర్ట్స్ని అడుగుతారో, ఎప్పుడైతే వాళ్ళ కంఫర్ట్స్ని కోరుకుంటారో వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతులారా నాశనం చేసుకున్నట్లు లెక్క అనమాట. సో పేదవాడు ఇంకా పేదవాడికి ఎందుకు అవుతున్నాడంటే ఇటువంటి కంఫర్ట్స్ని ఎప్పుడైతే అతని యొక్క రాబడికి మించి ఉంటుందో, ఆ కంఫర్ట్ యొక్క వాల్యూ అనేది అతని యొక్క రాబడికి మించి ఉంటుందో అప్పుడు ఇంకా పేదవాడు అనేవాడు ఇంకా పేదరికంలో కూరుకుపోతాడు అనమాట. సో జనరల్గా ఇండియాలో ఏం జరుగుతుందంటే దారిద్ర్య రేపకు కింద ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళు అని చెప్పేసి కన్సిడర్ చేస్తారు. సో మీరు ఎప్పుడైతే మీ కంఫర్ట్స్ అనేవి మీ రాబడి కంటే ఎక్కువ ఉంటుందో, సో ఆ దారిద్ర్య రేఖ కాదు కదా, దాని కింద ఇంకో రేఖ ఉన్నా కూడా దాని కిందకు పడిపోతారు అనమాట. సో పేదవాళ్ళు ఆల్రెడీ కొన్ని వర్గాల దృష్టిలో విలువ లేకుండా ఉన్నారు. సో వీళ్ళు ఎందుకు విలువ లేకుండా ఉన్నారంటే బికాజ్ ఆఫ్ వాళ్ళు ఏమన్నా లగ్జరియస్ ప్యాలెస్ల్లో, లగ్జరియస్ కార్లలో, లగ్జరియస్ బైకులు, లగ్జరియస్ మొబైల్స్ వాడుతూ తిరుగుతారు. వీళ్ళు ఏంటంటే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు, బట్ పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు. వీడికున్న ప్రెజర్స్ వాడికి ఉండవు. డబ్బున్న వాడికున్న ప్రెజర్స్ పేదవాడికి మాత్రం ఉండవు, ఎప్పటికీ ఉండవు. ఎందుకంటే అతను ఏ ఒక్క ప్రెజర్లో ఇరుక్కోలేదు. అతనికి తెలిసిందల్లా ఒకటే, శారీరక శ్రమ చేస్తాడు, సాయంత్రం కల్లా ఇంటికి వస్తాడు, తింటాడు, పడుకుంటాడు, అంతే. వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తాడు, వాళ్ళకి కావాల్సినంత సంపాదించుకుంటాడు. లేదు ఇంకా ఏదన్నా ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు దానికోసం ఎక్స్ట్రాగా పని చేస్తాడు. ఆ పని చేసి దానికి సంబంధించినంత డబ్బు అనేది సంపాదించుకున్న తర్వాత తను మళ్ళీ నార్మల్ పని చేసుకుంటాడు. సో అతనికి కావాల్సినప్పుడల్లా తను ఎక్స్ట్రాగా పని చేస్తాడు, మళ్ళీ నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో సొసైటీలో పేదవాడు ఇంకా పేదవాడిగా మునిగిపోవడానికి కారణం ఏంటంటే ఈ ఈఎంఐ అనే ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అనమాట. ఇది ఈఎంఐ అనే ఒక క్రీమ్ అనమాట. నన్ను అడిగితే ఈఎంఐ అనేది ఒక వైరస్. ఈఎంఐ అనే ఒక వైరస్ వల్ల పేదవాడు ఇంకా పేదరికంలో కూలిపోతున్నాడు అనమాట. పేదవాడు మాత్రమే కాదు, చాలామంది రీసెంట్గా జాబ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క యంగ్స్టర్ ఏం చేస్తారంటే, నాకు శాలరీ వస్తుంది, సో నా శాలరీ వచ్చేసి ఒక 40,000. సో ఈ 40,000ని మనం కొన్ని స్ప్లిట్ చేసుకొని ఈ ఒక 5,000కి వచ్చేసి ఏమన్నా ఒక బైక్ కొనుక్కుందాం, ఇంకో 10,000కి వచ్చేసి ఏమన్నా ఒక కారు కొనుక్కుందాం, ఇంకో 5,000కి వచ్చేసి ఏమన్నా ఒక లగ్జరియస్ మొబైల్ కొనుక్కుందాం అని చెప్పేసి స్ప్లిట్ చేసుకొని మరి ఈఎంఐ లెక్కలో తీసుకుంటున్నారు అనమాట. అన్నీ తెలిసిన వాళ్ళు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా. సో మెయిన్గా తప్పు చేసేది ఎవర్రా అంటే ఈ చదువుకున్న వాళ్ళే తప్పు చేస్తారు ఫస్ట్. ఎందుకంటే అతని ఇన్కమ్ చూసుకొని అతని ఈఎంఐ అనే ఒక వైరస్ బారిన పడతాడు అనమాట. సో ఈ వైరస్ బారిన ఎప్పుడైతే పడతాడో ఆ వైరస్ అనేది అతన్ని పూర్తిగా తినేయడం ప్రారంభిస్తుంది అనమాట. సో బెటర్ టు పక్కవాడు బతికే విధంగా మనం బతకాలి అనుకుంటే ఐదర్ కష్టపడి పని చేయాలి, లేదా మన కంఫర్ట్స్ దగ్గర మన బేసిక్ నీడ్స్ ఉన్నాయి కదా, మన బేసిక్ నీడ్స్తో ఉన్నంతలోనే మనం కంఫర్ట్గా ఉండడం నేర్చుకోవాలి. సో పేదవాడు అనేవాడు మరింత పేదరికంలోకి వెళ్లకుండా ఉండాలంటే ముందు మెయిన్గా ఈ ఈఎంఐ అనే ఒక వైరస్ జోలికి మాత్రం వెళ్ళకండి. థ్యాంక్ యూ.